ఫస్ట్ ఇగో గిది చూడు, ఇది చూసుకొని అక్కడ ఆ నారాయణపేటకు సంబంధించిన ఎమ్మెల్యే సిగ్గుపాడు, నారాయణపేటకు సంబంధించిన ఎంపీ ఎన్న దూకి రావండి, నారాయణపేటకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉంటారుగా, మంత్రులు బాయిలెన్ నీళ్ళ అలా దూకి చావండి. ఇదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బండ కట్టుకుని చావండి. ఎందుకే మీరు అందరూ ఈ పోరగాళ్ళు ఆడపిల్లలు పడి ప్లేస్ లేకుండా ఈ ఫుట్బాల్ ప్రయాణం చేసుకుంటూ హై స్పీడ్ గా పోతా ఉంటే ఆ పిల్లలు పొరపాటున చేయి జారి కళ్ళు తిరిగి కింద పడితే ఎవడ్రా బాధ్యుడు? మళ్ళీ వెనకాల వచ్చే వాహనం ఏదన్నా పైకెక్కితే ఎవడు బాధ్యుడు? పొంకడామాలు కొడతారు కదా మీరంతా, మేము అది చేసాం ఇది చేసాం ఏకినాం పీకినాం. ఏం పీకినాం మీరు? బడి పోరగాళ్లకు బడి స్కూల్ పిల్లలకు ఒక బస్సు వేయలేని దుర్గంధం పట్టుకున్నది మీ దగ్గర, మొత్తం మురికితో నిండిపోయిలా. పొన్నం ప్రభాకర్ అన్న ఆర్టీసీ ఎడబడ్డావు నువ్వు? హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలా పక్క ప్లాన్ చేసుకుంటున్నావా? అది వీడియో ఉండాలి. ఇంత బాధ అనిపిస్తుంది అంటే గిదా వ్యవస్థగో ఇగో 10 సెకండ్లే ఉంది కానీ సౌండ్ పెట్టు. అరే ఎంత కలకల అవుతుంది చూడు, ఎంత స్పీడ్ మీద అవుతుంది, 50-60 స్పీడ్ ఉంటుంది మినిమం. అది వీళ్ళు ఆడపిల్లలు పొరపాటున ఆడపిల్లలకు ఆ డేట్ ప్రాబ్లమ్స్ లేదంటే అన్నం తినరు కరెక్ట్గా, ఆ కళ్ళు తిరిగి కింద పడితే ఎవడు బాధ్యుడు అని అడుగుతున్నాం. సగం కాలు బట్టి అంతే ఉండదు. మళ్ళీ ఇది దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో చెప్పండి. ఇక కాంగ్రెస్ లో దమ్మున్న మొగడు ఎవరు రాండిగా. ఈ చేతులు జారిపోయిన పరిశానే, కళ్ళు తిరిగిన పరిశానే, ఏం జరిగిన పరిశానే. నీ ఎమ్మెల్యే కూతురు నీ ఎమ్మెల్యే బిడ్డను దీంట్లో ఉంటే నీకు అర్థమవుతుంది రా నాయన. మేము డెవలప్మెంట్ చేసాం, పీకి కట్టలు కట్టినా డెవలప్మెంట్ చేసి ఇంకా ఈ సంవత్సరంలో 1500 స్కూళ్ళను మూయడమే డెవలప్మెంటా? ఫ్యూచర్ సిటీతో పెట్టుబడులను పెట్టి సగం ఫ్యూచర్ సిటీని ఆక్రమించుకోవడమే డెవలప్మెంటా? ఏంది డెవలప్మెంట్ అంటే? పేద ప్రజలకు కదా, అణగారిన బిడ్డలకు కదా ఆ అర్హత లభించేది, అణగారిన బిడ్డలకు కదా ప్రతి ఫలితాలు అందేది, ఫలాలు. ఆ ఫలాలు అందినప్పుడు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు? మీరు సంపాదించుకోవడం డెవలప్మెంటా? మీరు సంపాదించుకోవడం డెవలప్మెంటా? ఏడబడ్డావు పొన్నం ప్రభాకర్ అంటే, ఏడబడ్డావు? ఆర్టీసీ బస్సులు తిరిగే చోట తిరగవు, ఆర్టీసీ బస్సులు తిరిగే చోట తిరగవు. స్కూల్లో ఎక్కడ ఉన్నాయి, స్కూల్లో టైమింగ్ ఏంది, కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఇబ్రహీంపట్నం నుంచి రాపో ఒకసారి, ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళిపోయినారు. ఇదే పరిస్థితి. మైదీపట్నం నుంచి లంగరౌజ్ ఇదే పరిస్థితి, మైదీపట్నం నుంచి గడ్డిపేట ఇదే పరిస్థితి. మరి ఏడబడినారా వీళ్ళంతా? ఏ పేదోడు ఏడదాస్తే మాకేంది? అసొంటి బస్సులలో ప్రయాణం చేయరు. నేను అవుతా ఎంటీ బస్సులో ప్రయాణం చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని రాసుకున్నారు. సిగ్గుండాలి కదా కొంచెమన్నా మనకు, సిగ్గు శరం ఇజ్జత్ లజ్జత్. ఒక్క కిలోమీటర్ కాదు 3 కిలోమీటర్లు ప్రయాణించిన ఆడపిల్లలు. మళ్ళీ వెయిట్ కూడా బాగానే ఉన్నాయి ఆ బ్యాగులు. 9వ తరగతి బాగా వెయిట్ ఉంటుంది శేఖర్. మళ్ళీ పొరపాటుని గింత పైన పొరపాటున ఊడిపోయింది అనుకో, లోపల ఫుల్ ఉన్నారు, సైడ్కు ఇటు సైడ్కు అటు సైడ్కు. మళ్ళా అంత స్పీడ్ మీద స్పీడ్ బ్రేకర్ల మీద ఎక్కించినా మొత్తం వెనుక మొత్తం పడిపోతారు. మగ పోరగాళ్ళైతే గట్టిగా పట్టుకున్నారు, ఆడపిల్లలు కాదా? ఆయన సున్నితంగా ఉంటారు ఆడపిల్లలు. పొరపాటున అదే స్పీడ్లో స్పీడ్ బ్రేకర్ ఎక్కితే తప్పన కింద పడతారు అందరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించవా? పొన్నం ప్రభాకర్ అన్న మీ శాఖనే కదా బాధ్యత వహించవా? మేము అన్ని బస్సులు పెట్టినాం, మేము ఇన్ని బస్సులు పెట్టినామని పొంకనామాలు కొడుతున్నాం కదా, వహించవాను? బా ఘోరం రా నాయన. ఐదు పెట్టు ఒకసారి. ఉంటుందా 5 ఉన్నది. బండికి వేలాడుతూ బడికి బాబా స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ల ఇక్కట్లు మద్దూరు. ఆ ఊళ్ళకు ఒకే ఒక్క బస్సు సర్వీస్ ఉంది.
అది కూడా టైంకు రాదు. దీంతో పిల్లలు బడికి వెళ్ళాలంటే కాలినడకే గతి. అయితే సోమవారం స్కూల్ టైం అవుతుండటంతో పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి బొలారా వెహికల్కు వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం చేశారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 20 మంది, పెదిరిపహాడ్ తాండాకు చెందిన 4 పిల్లలు పెదిరిపహాడ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెదిరిపహాడ్ జెడ్పీహెచ్ఎస్ లో వివిధ క్లాసుల్లో చదువుకుంటున్నారు. చెన్నారెడ్డిపల్లి నుంచి పెదిరిపహాడ్కు 3 కిలోమీటర్లు, పెదిరిపహాడ్ తాండా నుంచి పెదిరిపహాడ్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రతిరోజు ఆర్టీసీ అధికారులు ఒక బస్సు సర్వీసును నడిపిస్తున్నారు. అయితే ఆ బస్సు సమయానికి రావడం లేదు. స్కూల్ టైంలో కాకుండా ఉదయం 10 గంటల తర్వాతే వస్తున్నది. సాయంత్రం కూడా అదే దుస్థితి. దీంతో ఆ 2 గ్రామాల బడి పిల్లలు ఆ కంసాన్పల్లి వై జంక్షన్ చౌరస్తా మీదుగా పెదిరిపహాడ్లోని జెడ్పీహెచ్ఎస్ కు రోజు ఉదయం సాయంత్రం కాలినడకన వస్తున్నారు. 3 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇక మనం పొంకనామాలు కొట్టబడుతుంది. నీ పక్కనే ఉంటుంది కదా, కొడంగల్ పక్కనే ఉంటుంది కదా, అది నీ జిల్లానే కదా. నల్లమలలో పుట్టిన రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి తొక్కకుండా పైకి వచ్చినా అంటారు. బడి పిల్లలలోకి పైకి వచ్చినామేంది పోడుగాను. ఎక్కడికి వచ్చిన అప్పటికే స్కూల్ టైం దాటిపోవడంతో ప్రైవేట్ వాహనాలను లిఫ్ట్ అడిగారు. ఈ క్రమంలో బొలారే క్యాంపర్ డ్రైవర్ తన వాహనాన్ని ఆపి పిల్లలని ఎక్కించుకున్నాడు. కంసాన్పల్లి వై జంక్షన్ చౌరస్తా నుంచి పెదిరిపహాడ్ జెడ్పీహెచ్ఎస్ వరకు పిల్లలు బంపర్ పై వేలాడుతూ వెళ్లారు. దీంతో ఈ దృశ్యాన్ని చూసిన వెనకాల వచ్చే వాహనదారులు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ విచారణ చేస్తారు. ఇక వైరల్ అయితేనే విచారణ, వైరల్ కాకపోతే న్యూస్ రాకపోతే మనకు ఆ విచారణ ఉండదు. ఆ బడి పోరగానే 3 కిలోమీటర్లు, పోను 3 కిలోమీటర్లు, రాను 3 కిలోమీటర్లు. ఆ మధ్యాహ్నం వచ్చే పురుగులన్నంతో ఇంకా అస్వస్థత పడి మధ్యలోనే కళ్ళు తిరిగి పడిపోవాలి పిల్లలు. ఎందుకే మనం ఎందుకుండి బాగా పొంకనామాలు కొడతాం కదా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. రేవంత్ రెడ్డి పూర్తిగా వచ్చిన కాంచి ఏం చేసిందో రేపు సిరా చుక్కలో చూపిస్తా. శీలం రాజరెడ్డి అన్న రెడీగా ఉన్నాడు. వీళ్ళకి దీని మీద సోయలేదు, మందు మీద సోయి ఉన్నది. దాని మీద ఎట్లా ఏం పదియాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మందంటే గుర్తొచ్చింది. ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉన్నాడు కొల్లాపూర్ నుంచి. ఆయనకేమో మందు మీద సోయి ఉండే, మా వాడేమో బీసీ బిడ్డ ఉండే, ఈడ ముఖ్యమంత్రి ఉండే. ముగ్గురు ఉన్నా కూడా మనకు అతిగతి లేదే. ఏం లాభం?